ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రో వాస్తు ఎనర్జీ నిపుణులు జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మనకున్నటువంటి 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, వారు ఎటువంటి నియమాలను పాటిస్తే లైఫ్ లాంగ్ అంతా కూడా వాళ్ళు ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, విశాఖ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వారి గుణాలు చూడటానికి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించుకుంటే లైఫ్లో ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఈ నక్షత్రానికి అధిపతి ఎవరంటారు? విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా స్వేచ్ఛగా ఉండే మనుషులు వీళ్ళు. విశాఖ అంటే స్వేచ్ఛ అని అర్థం వీళ్ళకి. అంటే ఆ నక్షత్రం స్వేచ్ఛ అని కాదు, విశాఖ అనే నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా జీవులు అన్నమాట. వాళ్ళు ఫ్రీడమ్ ఎక్కువ, ఫ్రీడమ్గా ఉండగలుగుతారు. ఈ నక్షత్రం అధిపతి గురువు. సో ఈ నక్షత్రం ఉండేది తులారాశిలో, తర్వాత ఒక పాదం వచ్చి వృశ్చిక రాశిలో ఉంటుంది. తులారాశిలో ఉండే 3 పాదాలు వాళ్ళు చాలా చక్కగా బుద్ధిమంతులుగా చదువుతారు. చిన్నప్పుడు చాలా చక్కగా చదవడం కానీ, తర్వాత పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, వినయ విధేయతలతో ఉండడం కానీ. ఈ నక్షత్రంలో పెద్ద అవుతుంది కొద్దీ వీళ్ళకి పెద్దవాళ్ళు అయ్యాక అంటే చిన్నప్పుడు చాలా ముద్దుగానే ఉంటారు. ఈ కాలంలో పిల్లలు, కొంతమంది మగపిల్లలు అయితే బాగా మొండిగా ఉంటారు. అంటే చిన్నపిల్లలు చెప్తున్నా, చాలా మొండితనంగా ఉంటారు. అసలు ఇంట్లో వాళ్ళు లెక్క చేయరు, ఎవరు మాట వినరు. వాళ్ళు అనుకుంది వాళ్ళు అప్పటికి ఆ క్షణాన్ని అయిపోవాలంతే. ఇప్పుడు టీవీ పెట్టాలంటే, కార్టూన్ పెట్టాలంటే అంతే, కార్టూన్ తప్ప ఎవరు తీయడానికి వీల్లేదు. అది కంటిన్యూ వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతుంటారు కానీ టీవీ సౌండ్ వాళ్ళకి వినిపించాలన్నమాట. సో అలా రకంగా ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని టార్చర్గా కనిపిస్తారు. అమ్మ వీళ్ళు పట్టుకోలేకపోతున్నాం, వీళ్ళని అసలు ఆపలేకపోతున్నాం, ఎత్తుకోలేకపోతున్నాం, అసలు వినట్లేదు, తినట్లేదు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళ నాలెడ్జ్ అనేది చాలా హై నాలెడ్జ్ అన్నమాట. చూడ్డానికి చాలా సామాన్యంగా కనిపిస్తారు, వాళ్ళకి ఏం తెలుసులే అని చెప్పేసి, కానీ చాలా విషయాలు చక్కగా చెప్తారు అనమాట. ఏదైనా అడిగితే, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ గట్టిగానే ఇస్తారు, గట్టిగానే మాట్లాడతారు. కొంతమంది కొంచెం ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నాయో నక్షత్రం 4వ పాదం ఉందో, ఈ నక్షత్రాలకు బాగా మొండిగా కొని ఉంటారు. గట్టిగా సమాధానం చెప్పడం కానీ, నేను ఇంతే అని చెప్పడం కానీ, రూల్స్ రెగ్యులేషన్స్లో వాళ్ళు ఫాలో అవ్వడం కానీ, ఇవన్నీ ఎదురు వాళ్ళతో ఫాలో చేయించడం కానీ ముందు ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. అయితే ఆడవాళ్ళు ఏ రకంగా ఉంటారు ఈ నక్షత్రం? ఆడపిల్లల విషయం వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటారు. మగవాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు, ఆడపిల్లలు కొంచెం ఫ్రీడమ్గా ఉంటారు. అంటే ఈ కాలంలో అయితే వాళ్ళు ఫ్రీడమ్ అని అనాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అయితే మామూలుగా అయితే మామూలుగా ఒక 40 years బ్యాక్ ఇలా ఉంటే ఒప్పుకునేవాళ్ళు కదా ఆడపిల్లల్ని. కానీ ఇప్పుడు ఆడపిల్లలు అందరూ ఎలా ఉంటారంటే, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఒక పద్ధతిగా. అబ్బాయిలతో సమానంగా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా కాదు, అబ్బాయిలకి మించిన ఫ్రీడమ్ ఉంటుంది ఈ నక్షత్రంలో వాళ్ళకి. అబ్బాయిలు ఇంకా ఒక లైన్ గీస్తే ఆ లైన్ దాటుకొని ఉండగలుగుతారు, కానీ అమ్మాయిలు అలా ఉండరు. విశాఖ నక్షత్రంలో ఆడపిల్లలు ఎంత గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతారంటే, అసలు అత్తగారింట్లో అయినా పుట్టింట్లో అయినా వీళ్ళదే పై చేయి, వాళ్ళు అనుకుంది చేయాలి. సో మేము చెప్పినట్టే చేయాలి, ఆ విధంగా మాట్లాడతారు. అంటే అలాగని మొండిగానే కాదు, చాలా తెలివిగా మాట్లాడతారు. అబ్బాయిలు కూడా అంతే తెలివితేటలతో ఉంటారు. అబ్బాయిలు తెలివితేటలతో ఉంటారు కానీ వాడరు, కానీ వీళ్ళు వాడతారు. పిల్లలు, ఆడపిల్లలు వాడతారు. అబ్బాయిలు తెలివితేటలు ఉన్నా వాళ్ళు పాపం ఇక్కడ చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, ఎలాగా రిసీవ్ చేసుకుంటారో, ఏ రకంగా ఇబ్బంది పెడతామో ఒకవేళ మనం అని ఒక క్షణమైనా ఆలోచిస్తారు. అమ్మాయిలు అయితే అలాంటి మొహమాటం ఏం లేదు, చక్కగా వాళ్ళు అనుకున్న తెలివితేటలను చెప్పేసి మాకు ఇలాగే ఉండాలి, అది డే 1 నుంచి అలాగే ఉంటారు. డిపెండెంట్గా ఉంటారా? అంటే ఇండిపెండెంట్, స్వేచ్ఛ, ఎవరి మీద డిపెండ్ అవ్వరు నన్ను వీళ్ళు. సో ఇవాళ చదువుకున్నా చదువు లేకపోయినా ఆడపిల్ల విశాఖ నక్షత్రం పుట్టింది అంటే అమ్మాయి ఇండిపెండెంట్, నేను సాధించుకోగలను, నేను సంపాదించుకోగలను, డోంట్ వరీ, నా కోసం మీరు ఏమి ఇవ్వక్కలేదు. పేరెంట్స్ కూడా ఇది చెప్తుంది, మీరు నా కోసం ఏమి ఇవ్వక్కలేదు, నేను చేసుకోగలను అని. సో చాలామంది వివాహం అవ్వకపోవడానికి కారణం కూడా ఒక నక్షత్రం ఇది. విశాఖ నక్షత్రం వాళ్ళకి వివాహాలు కూడా అవ్వట్లేదు ఈ నక్షత్రంలో వాళ్ళకి. ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకున్న చాలా రూల్స్ అన్నమాట. ఆ రూల్స్లో కరెక్ట్గా మ్యాచ్ అయితేనే వివాహం చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. అమ్మాయిలైనా అంతే. అబ్బాయిలు కాస్త వింటారు, మీరు చెప్పిందాలు మీరు అడిగే అబ్బాయిలు అలా ఉంటారు. అబ్బాయిలు ఉంటారు, 90% అబ్బాయిలు ఉంటారు, 100% అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళు 10% కొంచెం విషయాలు వింటారు. ఓకే, అమ్మ చెప్పింది సరే, నాన్న చెప్పారు, నాన్న కోసమో అమ్మ కోసమో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో ఎవరికో ఒకరి కోసం డిపెండ్, వాళ్ళ కోసం నేను చేస్తాను అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అమ్మాయిలు అయితే ఎవరి కోసం చేసే పని లేదు. మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది వాళ్ళు? ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది పెద్దగా ఉండవు నాన్న వీళ్ళకి. 40 తర్వాత వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశలు వీళ్ళకి యోగించే దశలన్నీ అయి తర్వాత ఇబ్బంది పడే దశలు వస్తాయి ఈ నక్షత్రం వాళ్ళకి.
సో అప్పుడు వీళ్ళు కొంచెం వీళ్ళు అనుకున్నవి సాధించలేకపోవడం, ఎంత మొండితనంగా దూసుకు వెళ్తారో అంత వెనక్కి మళ్ళీ తిరిగి రావడం, ఇవి జరుగుతాయి. కానీ కింద పడిన చెయ్యి మా పై, అది ఏమంటారు సామెత ఉంటుంది కదా, కింద పడిన మాదే పై చేయి అని, ఆ తత్వం ఎక్కువగా ఉంటుంది. సో బాగా ఏంటంటే మొండితనం ఎక్కువగా ఉంటుంది, భక్తి చాలా తక్కువగా ఉంటుంది అమ్మాయిలకి. అబ్బాయిలకి మళ్ళీ భక్తి ఉంటుంది. సో ఇక్కడ ఒకే నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఒకే నక్షత్రంలో చాలా ఆపోజిట్లో. సో అమ్మాయిలు చాలా తక్కువ మంది పూజ చేయడం కానీ భగవంతుని ప్రార్థన చేయడం కానీ చాలా తక్కువ మంది, అంటే లిమిట్ ఆఫ్, అంటే మనం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చేయొచ్చాము కానీ నాకు తెలిసి 99% చేయరు. కానీ కొంతమంది చేస్తారు, అదే పూర్వజన్మ సుకృతమో గత జన్మ ప్రారంభం అని అంటారు. అలా కొంతవరకు చేయడానికి ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారు. నాకు తెలిసి జాతకంలో ఇప్పుడు దాకా చూసిన జాతకాలు అయితే ఏ అమ్మాయి పూజ చేయలేదు నాన్న. అసలు రెమెడీస్ చెప్తా కూడా నా వల్ల కాదండి, సింపుల్గా రెమెడీస్ కూడా మేము చేయలేమని చెప్పే అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు అన్ని A to Z అన్ని రెమెడీస్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వృత్తిపరంగా చూసుకునేటప్పుడు ఉద్యోగాల్లోనే సెటిల్ అవుతారా, లేకపోతే మేము అట్లా బానిసల్లో ఉండము, మాకు మీరు అంటున్నారు కదా ఇండిపెండెంట్గా ఉంటారు వీళ్ళని, సో వ్యాపారాలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది? ఎట్లా? వ్యాపారాలు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైతే మనం సెల్ఫిష్ ఉంటామో భగవంతుని హెల్ప్ అనేది ఉండదు. ఎప్పుడు మనం స్వార్థంగా ఆలోచిస్తామో అప్పుడు ఆ స్వార్థానికి తోడు ఎవరు ఉంటారు? మనమే ఉంటాం. వీళ్ళు ఉద్యోగాల్లోనే చేస్తారు, ఉద్యోగంలోనే వాళ్ళ ఉద్యోగం వరకు వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది ఎంతవరకు వాళ్ళ జాబ్ అది చేసి వస్తారు. అంతే. అక్కడ కూడా ఏదో చాకరీ పడి ఏదో బాగా మంచి ఉద్యోగం తెచ్చుకో, మంచి ఏదో ఉంటారు కదా, మంచి బిరుదులు రావాలని, మంచి అవార్డులు రావాలని, రివార్డులు కాదు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకొని ఫినిష్ శాలరీ తీసుకున్నా లేదా మంత్ అవగానే అని చెప్పి చూసుకుంటారు. ఓకే. సో మరి ఇంకా ఎటువంటి నియమాలను వీళ్ళు పాటించుకోవాలి, ఎటువంటి దైవారాధన చేసుకొని, ఎటువంటి పరిహారం? వీళ్ళని మెయిన్ ఏంటంటే సమాజంలో వీళ్ళు జనరల్గా మనుషుల్ని బాగా గౌరవించాలన్న ఒకటి. తర్వాత 2, వీళ్ళ గురువులు బాగా నిందిస్తుంటారు కొంతమంది, చెప్పేసిన విషయాలన్నీ రాంగ్, రైట్ ఏం కాదు అని లాజిక్స్ మాట్లాడుతుంటారు. ఈ లాజిక్స్ మానేయాలి లైఫ్లో. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా లాజిక్స్ మాట్లాడారంటే లైఫ్లో వీళ్ళకి రేపు వచ్చిన దశ బాగున్నారు. విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రం, గురు మహాదశ, తర్వాత శని మహాదశ. సో విశాఖ నక్షత్రంలో ఉంటుంది, మనకి తులారాశిలో ఉంటుంది. సో తులారాశి శని భగవాన్ ఉచ్చస్థానం, ఖచ్చితంగా వాళ్ళకి యోగాన్ని ఇస్తాడు. అందుకని 19 years ఇక్కడ చిన్నప్పుడు లైఫ్ 30-35 years వరకు వాళ్ళకి యోగకాలమే, 30-40 years వరకు ఏ ప్రాబ్లం లేదు జనరల్గా. అందుకని వీళ్ళు ఎవరిని నమ్మరు అన్నమాట, లెక్చర్ ఒక విధంగా చెప్పాలంటే. సో లైఫ్లో ఏదైనా కష్టం వస్తేనే కదా మనం భగవంతుని ప్రార్థన చేయడం కానీ, ఎవరినైనా పెద్దవాళ్ళ మాట వినడం కానీ, ఏం చేయాలని అడగడం కానీ చేస్తాం కదా. సో వీళ్ళకి అక్కడి దాకా రాదు కనుక వీళ్ళు దేనికి లెక్క చేయరు. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో కలిగి దైవారాధన చేస్తూ ఉంటే మాత్రం లైఫ్లో ఎప్పుడు కొన్ని కష్టం అనేది ఉండదు అన్న వాళ్ళకి, అసలు ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే చిన్నపిల్లలు విశాఖ నక్షత్రంలో పుడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి, పెద్దవాళ్ళని గౌరవించడం, పేరెంట్స్ కేర్ తీసుకొని వాళ్ళు నేర్పిస్తే మాత్రం లైఫ్లో వీళ్ళకి కష్టం రాదు. అది వీళ్ళకున్న గొప్పతనం, ఈ నక్షత్రానికి ఉన్న గొప్పతనం. సో అది వీళ్ళు పాటించగలిగితే. సో ఈ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక దారిలోని పెడితే చక్కగా వెళ్తారు. చాలా చక్కగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పేరెంట్స్ చాలా కేర్ తీసుకొని వీళ్ళు నేర్పించాలి. దైవ భక్తి, గురు భక్తి, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, తప్పు రైట్ పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండడం, ఈ లక్షణాలు కనుక పిల్లలకి నేర్పించగలిగితే లైఫ్లో వాళ్ళు కష్టపడకుండా సక్సెస్ అవుతారు. అది యోగమైన కాలం. అంటే చాలామందికి జనరల్గా నక్షత్రం గురు నక్షత్రం అయినప్పటికీ నక్షత్రానికి ఉండే రాశి లక్షణాలు కూడా ముందు రావాలి కదా. సో ఎప్పుడైతే ఆ రాశి శని భగవాన్ అక్కడ ఆ రాశిలో ఉచ్చి పొందుతాడో మంచి సూపర్ వెళ్ళే అవకాశం ఉంది, వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. కానీ వీళ్ళు చేసే పనులు అంటే మన చేతులారా చేసుకునే కర్మలు అంటాం కదా కొన్ని, ఆ చేతులారా చేసుకునే కర్మలే వీళ్ళు 40 years అయితే అనుభవిస్తారు. చిన్నప్పుడే అనుభవించరు. ఇలా ఉన్న దేవుడికి ప్రార్థన చేయండి, చేయకపోండి, మంచి లైఫ్, మంచి లైఫ్ స్టైల్, మంచి జాబ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ 40 years అయితే చేసిన తప్పులన్నిటికీ పరిష్కారాలు, పనిష్మెంట్లు అన్ని కలియుగంలో అనుభవించాలి మనం ఖచ్చితంగా. ఇది కలియుగం అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.